ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మరియు 12 లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా గ్రహస్థితి చూసుకున్నట్లయితే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి సంచారం జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశిలో గురువు, బుధుడు ఒక మంచి కాంబినేషన్, గురు బుధుల యొక్క కాంబినేషన్. అదేవిధంగా సింహంలో కుజకేతువులు, ఇది ఒక రకమైనటువంటి కాంబినేషన్. అలాగే కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ వారం తులారాశి నుంచి చంద్రుడు మకరం రాశి వరకు సంచారం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. మేషలగ్నము, మేషం వారికి ఈ వారం మొత్తము కూడా చూసుకుంటే చంద్రుడు 7వ స్థానం నుంచి 10వ స్థానానికి సంచరిస్తున్నాడు. దీనివల్ల ఏమిటంటే వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేసేటువంటి వారికి 8వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. 9, 10, 11 తేదీలు మాత్రం మేషం వారు ఎవరికైనా అప్పులు ఇచ్చేటువంటి విషయంలో, అప్పు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. అదేవిధంగా మీకు 9, 10, 11 తేదీలు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చక్కగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ టైంలో మాత్రం పార్ట్నర్షిప్స్ ఇట్లాంటి విషయాలు మాట్లాడకండి, కాకపోతే కొంత ప్రయాణ సూచనలు చూపిస్తున్నాయి. ఇక 14వ తేదీ మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి, ఏదైనా కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ ఆలోచన స్థానంలో మీకు కుజుడు, కేతువు కలిసి ఉన్నారు కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో, ఏదైనా ఒక రాజకీయ సంబంధించినటువంటి నిర్ణయాల విషయాల్లో కొంచెం స్నేహితులతోని, అదేవిధంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఏర్పడినటువంటి కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అవన్నీ మేషలగ్నం వారికి ఈ 3వ స్థానంలో బుధుడు, గురువు ఉన్నారు కాబట్టి ఆ యొక్క మిస్కమ్యూనికేషన్స్ అనేవి పూర్తిగా తగ్గుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ప్రయత్నం చేద్దామనుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంది. మరియు ఆన్లైన్లో బిజినెస్ చేసేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చాలా చక్కటి అనుకూలము. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు 5వ స్థానంలో పిశాచ యోగం ఉన్నందుకు ప్రస్తుతం కాస్త జాగ్రత్త వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ అన్నదమ్ములతోని, సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొన్ని సహాయ సహకారాలు అంతా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము చెయ్యవలసిన దేవతారాధన, సూర్య భగవాను చూస్తూ గణపతిని, స్కందుణ్ణి ఆ సూర్యుల్లోనే భావిస్తూ అర్ఘ్యం వదలండి. నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్స్, గ్రాసము తినిపించండి, అన్ని విధాల బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి, వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఈ 8వ తేదీ మాత్రం అప్పుకు సంబంధించిన విషయంలో, మధ్యవర్తిత్వానికి సంబంధించిన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. 9, 10, 11 తేదీలు చతుర్థాధిపతి మీకు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి నిర్ణయాల విషయంలో, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో, ఐవీఎఫ్లో ఐవీఎల్ చేయించుకునేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 12, 13 తేదీలు కూడా కొంతవరకు మీరు అప్పులు, అంటే ఈ వారం మొత్తము కూడా ఎవరికైనా అప్పు ఇస్తున్నాము, అప్పు తీసుకుంటున్నాము, ఈ యొక్క అంశాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ 14వ తేదీ మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి. 2వ స్థానంలో మీకు ధనస్థానంలో 2 శుభగ్రహాలు ఉన్నందుకు ఫైనాన్షియల్ గ్రోత్కి అనుకూలంగా ఉంది ఈ 2 గ్రహాల యొక్క స్థితి. కాకపోతే 4వ స్థానంలో కుజుడు, కేతువు కలిసి ఉన్నారు కాబట్టి విద్యార్థులు, అదేవిధంగా ఏదైనా ల్యాండ్కి సంబంధించిన విషయాలు, అందులో ముఖ్యంగా తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. షేర్ మార్కెట్లో మంచి అనుభవం ఉందండి, లాంగ్ టర్మ్ షేర్స్ నేను కొనుగోలు చేస్తాను అనుకునేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అనుకూలిస్తుంది. అది కూడా అనుభవం ఉంటే మీ జన్మజాతకంలో కూడా 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ ఒక నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగం కూడా ఉండాలి. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నట్లయితే మార్పులు సూచిస్తున్నాయి. ఏకాదశ రవి మంచివాడే, ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఇస్తడం ఎటువంటి సందేహం లేదు, అది గుర్తుపెట్టుకోండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా కొంతవరకు బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు
కన్స్ట్రక్షన్స్ చేసేటువంటి అంశాలలోని, తల్లిగారి ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లోని చాలా 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 కేర్గా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణు సహస్రనామాలు మరియు దత్తాత్రేయుడి యొక్క స్తోత్రము లేదా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ చంద్రుడు ఎప్పుడైతే మీకు 5వ భావం నుంచి 8వ భావం వరకు సంచరిస్తుంటాడో, ముఖ్యంగా 8వ తేదీ మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మిథునం వారికి లగ్నంలో 2 శుభగ్రహాల యొక్క స్థితి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహము సంకోచం అక్కర్లేదు. అంటే ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి టైం చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే 8వ తేదీ మాత్రమే కాస్త మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతవరకు ఈ షేర్ మార్కెట్ లేకపోతే ఫ్రెండ్స్తో ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది ఈ వారము మొత్తము చూసుకున్నట్లయితే. అలాగే మిథునం వారికి లగ్నంలో గురువు బుధుడు ఉన్నందుకు ఇది వివాహ సంబంధించిన విషయాలు కుదరడానికి అనుకూలించేటువంటి సమయము. ఎప్పటి నుంచో చూడండి ఏమిటోనండి వివాహ సంబంధాలు కుదరట్లేదు అని బాధపడుతున్నటువంటి మీకు ఇది ఒక మంచి కాంబినేషన్. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ప్రధానంగా 9, 10, 11 ఈ 3 రోజులు మీ ధనాధిపతి నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 3వ స్థానంలో కుజకేతువులు ఉన్నందుకు అన్నదమ్ములతోని, దాయాదులతోని, లేదా ఏదైనా ఒక మెయిల్ పంపిస్తున్నాము, మెసేజ్ పంపిస్తున్నాము, ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నాము, అటువంటి అంశాలలో కాస్త జాగ్రత్త వహించాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా మరొక విషయం ఏమిటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, వస్తువు కొనుగోలు చేయడము, జాబ్కి అనుకూలత, మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి అనుకూలత మీ జన్మలగ్నంలో బుధ గురువుల వల్ల జరుగుతుంది. ఇక పార్ట్నర్స్ వల్ల కూడా కొంతవరకు సహాయ సహకారాలు అందుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 11వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు కొంతవరకు క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఇది అనుకూలత ఇస్తుంది. పంచమ స్థానాన్ని పంచమాధిపతి వీక్షిస్తున్నాడు కాబట్టి ఈ పంచమ స్థానాన్ని పంచమాధిపతి వీక్షించడం వల్ల మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కలగడానికి కూడా యోగ్యత బాగా ఇస్తుంది ఇక్కడ. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన లలితా సహస్రనామాలు శ్రవణము మరియు 3లో కుజుడు కేతు ఉన్నందుకు ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అనేటువంటిది మంచి ఫలితం ఇస్తుంది. ఎందుకంటే ఈ 3వ స్థానంలో కుజకేతువులు ఉన్నందుకు ఏదో తెలియని భయం కూడా ఒక్కోసారి క్రియేట్ అవుతూ ఉంటుంది. 2 డిఫరెంట్ ప్లానెట్స్ అవడం వల్ల సహజంగా 3వ స్థానంలో పాపగ్రహాలు మంచిదే, అందులో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే ఇక్కడ ఈ ఎప్పుడైనా మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయనుకోండి, అప్పుడు మాత్రం ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే నామస్మరణ చేయండి. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచే చూసుకోండి, రాశి పక్కన పెట్టేసేయండి. లేదంటే నాకు రాశి మాత్రమే తెలుసు అనుకునేటువంటి వారు రాశి నుంచి చూసుకోండి, తప్పేం లేదు. అయితే ఇక్కడ మీకు 12వ స్థానంలోనేమో మంచి శుభగ్రహాల సంబంధము, అదేవిధంగా 2వ స్థానంలో ధన సంబంధించినటువంటి కారక స్థానంలో కుజుడు కేతు ఉన్నారు. దీనివల్ల ఏమిటి అంటే ఇన్వెస్ట్మెంట్స్కి ఇది ఒక మంచి యోగంగా చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో 12వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నందుకు ధన కుటుంబ స్థానాలలో కుజుడు కేతువు ఉన్నందుకు మీరు ఏదైనా మనీ మ్యాటర్స్ విషయంలో, అందులో ముఖ్యంగా మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో చేస్తున్నటువంటి జాబ్లో అక్కడ ఉండేటువంటి ఫ్రెండ్స్తో మీరు ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇబ్బందినిస్తుంది. ఇది ముఖ్యంగా జాగ్రత్త చూసుకోండి. అలాగే 8వ తేదీ ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే ఏదైనా ఒక బిజినెస్లో లాభాలు ఎక్కువ వస్తాయనే ఆలోచనతో మనం కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. అటువంటి విషయాలు 8వ తేదీ జాగ్రత్తగా ఉండండి. 9, 10, 11 తేదీలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అందులో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల నిర్ణయాలు కావచ్చు, రాజకీయ నిర్ణయాలు కావచ్చు, మరియు మరొక విషయం ఏంటంటే ఏదైనా క్రియేటివ్గా సినిమా ఫీల్డ్కి సంబంధించిన విషయంలో నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్ విషయంలో కూడా 8, 9, 11 తేదీలు. ఇక 12, 13 తేదీల్లో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ 12, 13, 14 ఈ 3 రోజులు కూడా ఏదైనా ప్రాపర్టీ కానీ వాహనం కానీ కొనుగోలు చేసేటప్పుడు 1కి 4 సార్లు ఇది కరెక్టా కాదా డెసిషన్ తీసుకోవాలి అక్కడ.
ఇంకా మరొక విషయం ఏంటంటే ఈ ధనస్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయై నమః అని నామస్మరణ చేయండి. దాని ద్వారా ఏమవుతుంది, కుజుడు కేతు రెండులో ఉన్నప్పుడు ధనం మూలంగా గొడవలు వస్తూ ఉంటాయి, ధనం మూలంగా ఫ్యామిలీతో డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఏమిటి, ధనం వల్ల మేము ఫ్యామిలీ విడిపోవాలా, ధనం వల్ల గొడవలు రావాలా, చిచి ఈ ధనం ఉండకూడదు అనిపిస్తుంది. అంటే ఏమిటి, అటువంటి వాటి వల్ల గొడవ రాకుండా ఉండడానికి మీకు ఈ మంత్రం చక్కగా పనిచేస్తుంది. మీకు కూడా ఫైనాన్షియల్ గ్రోత్కి పనిచేస్తుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చూపిస్తున్నాయి. దశమాధిపతి వెళ్ళి కేతువుతో కలిసినందుకు ఏదైనా మరొక విషయం ఏంటంటే ప్రధానంగా మాత్రం మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మీరు ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నా గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసులో మనస్ఫూర్తిగా తలుచుకొని ఎటువంటి ఇబ్బంది రాదు. సింహలగ్నము సింహరాశి, సింహము వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో పాపగ్రహాల యొక్క సంబంధము, ఏకాదశంలో 2 శుభగ్రహాల సంబంధం చాలా మంచి కాంబినేషన్. అంటే లగ్నంలో మరి పాపగ్రహాలు ఉన్నాయన్నారు కదండి. ఏమిటంటే ఒకటి సింహలగ్నానికి శుభుడే వీళ్ళిద్దరూ కూడా. కాకపోతే ఎంత శుభుడైనప్పటికీ కూడా ఒక రేంజ్లోకి వెళ్ళడానికి మనిషి ప్లాన్ చేస్తుంటారు చూసారు. అందులో కొన్నిటికి బాగా సహకరిస్తుంది, కొన్నిటికి జాగ్రత్తలు ఉండాలి. ఏమిటది అంటే ఒకటి ఆధ్యాత్మిక మార్గంలో లేదా ఒక కుండలిని యోగం చేస్తున్నాము, లేనట్లయితే ఒక హోమాలు యజ్ఞాలు చేసి కొన్ని పనులు సాధించుకోవాలనుకునేటువంటి వారికి సింహలగ్నము వారికి చాలా అనుకూలత. కానీ అదే ఎవరికైనా చూడండి కొన్నిసార్లు వాళ్ళకి హెల్త్ బాగోకపోవడమో, బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కొంతమందికి. అటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి ఈ యొక్క అంశంలో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 8వ తేదీ ఎవరితోనైనా రాతకోతలు విషయంలోని మరియు 9, 10, 11 తేదీలు ఎడ్యుకేషన్ విషయంలో నిర్ణయాలు, ఉన్నత విద్యా సంబంధించిన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి అదే సరైన నిర్ణయం తీసుకుందాము కదా అని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మాత్రం అది తప్పుడు నిర్ణయం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కన్స్ట్రక్షన్స్ అంటే ఏదైనా ఒక భూమి తీసుకున్నాము, లేకపోతే ఏదైనా ఒక నిర్మాణం చేసే విషయంలోని విద్యా సంబంధించినటువంటి అంశాలలోని చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఈ ముఖ్యంగా 8, 9, 10, 11 తేదీల్లో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అగ్నికి సంబంధించినవి లేదా వెపన్స్తోని లగ్నంలో కుజకేతువులు ఉన్నందుకు ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఏదో పవర్ పోయింది కదా, మనమే చేపెట్టేదో మనం క్లియర్ చేసేసుకుందాం అనుకుంటే అక్కడ ఏదో షాక్ కొట్టడం, లేకపోతే పొయ్యి దగ్గర లేడీస్ ప్రత్యేకంగా ఈ కత్తులు ఈ కటింగ్ చేసేటప్పుడు కావచ్చు, ఈ పొయ్యి దగ్గర ఉండేటువంటి విషయాలు కొంచెం ఇటువంటివి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లగ్నంలో కుజుడు కేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుందంటే వేడికురుపులు రావడం, హీట్ రిలేటెడ్ వల్ల ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక వివాహ సంబంధించిన విషయంలో చూసుకుంటే అనుకూలత ఏర్పడదని కాదు. అలాగే మరొక విషయం ఏంటంటే 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అది కూడా 7వ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశీ సంబంధాలు కుదురుతాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి స్తోత్ర పఠనము, విష్ణు సహస్రనామాలు, కుజుడు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యాలగ్నము కన్యారాశి, మీకు ఈ 8వ తేదీ 2వ స్థానంలో చంద్రుడు వస్తున్నందుకు ఏదైనా బిజినెస్ మూలంగా ధనయోగ సంబంధించినవి చేసే ప్లానింగ్స్ ఫలిస్తాయి. కాకపోతే 9, 10, 11 తేదీలు చంద్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి లాభం కోసం చేసే ప్రయత్నం విషయంలో కొన్ని వైఫల్యాలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాను, ఈ 9, 10, 11 తేదీలు సరైనదా కాదా అని 1కి 4 సార్లు చూసుకోండి. అదేవిధంగా ఈ వారం అంతా కూడా ఒక్కొక్కసారి మనం తొందరపాటు పడి ఇక్కడ ఎక్కితే ఎక్కువ లాభాలు వస్తాయి కదా అనేటువంటి కోణంలో కొన్ని డబ్బు మనం వెచ్చిస్తూ ఉంటాం. ఆ యొక్క అంశాల్లో ముఖ్యంగా ఈ వారం మొత్తం కూడా కాస్త జాగ్రత్త వహించాలి. అయితే మీకు ఇక్కడ 2 శుభగ్రహాలు 10వ స్థానంలోని, 2 పాపగ్రహాలు 12వ స్థానంలో ఉన్నందుకు శుభగ్రహాలు బుధుడు గురువు వల్ల ఒకటి ఏదైనా విద్యా సంబంధించినవి ఎప్పటి నుంచో నేర్చుకుందాం అనుకుంటున్నానండి, నాకు ఇది కుదరట్లేదు, సరైన గురువు దొరకట్లేదు అనుకునేటువంటి వారికి విద్యా యోగం ఇక్కడ సిద్ధించేటువంటి సమయం మీకు. అదేవిధంగా మీకు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. 3వది ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీకు మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఇది అప్లై అవుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో
మరియు వివాహం అయిపోయిందండి కానీ మా ఇద్దరి మధ్యన ఏవో చిన్న డిస్ప్యూట్స్ వస్తున్నాయి అనుకునేటువంటి వారు ఈ వారం మాత్రమే కాదు 2 నెలల పాటు కుజుడు కేతువు 12వ స్థానంలో ఉంటాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలోని విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి అంశాల్లోని జీవిత భాగస్వామితో లేదా లైఫ్ పార్ట్నరే కాకుండా బిజినెస్ పార్ట్నర్స్తోని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఘర్షణలు కలుగుతాయి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొన్ని శస్త్రచికిత్సల వల్ల కొంత కలుగుతుంది. 6లో రాహు ఉన్నందుకు అది ముఖ్యంగా ధైర్య సాహసాలతో ధైర్యంగా చేసే పనుల వల్ల కొన్ని సక్సెస్ రేట్ కూడా కొంత చూస్తారు. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆదివారము మంగళవారము ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. జీవిత భాగస్వామితో ఒక్కొక్కసారి చూడండి చిన్న గొడవ అయితే విడిపోవాలనుకుంటుంటారు. ఆదివారం మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో అటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన, గోవుకి క్యారెట్స్ గ్రాసము తినిపించండి. అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము తులారాశి తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నము నుంచి ముఖ్యంగా సప్తమ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో భాగ్యంలో 2 శుభగ్రహాలు లాభంలో 2 పాపగ్రహాలు ఉన్నప్పుడు శుభగ్రహాలు కోణంలో చాలా మంచిది, పాపగ్రహాలు 3, 6, 8, 11 స్థానాల్లో మంచిదే. కాబట్టి ఒక రకంగా లగ్నాధిపతి ఎప్పుడైతే సప్తమంలో వెళ్ళాడో ఇది వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఇక్కడ. మరియు 8వ తేదీ ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు మారడము ప్రయాణాలు బలంగా చూపిస్తున్నాయి. 9, 10, 11 తారీఖుల్లో మాత్రం కుటుంబ సభ్యులతోని లేదా కొన్ని ధన సంబంధించిన అంశాల వల్ల కొంత మానసికంగా స్ట్రెస్కు గురవుతారు. 12, 13 తేదీలు కూడా కొన్ని ఎక్కువ జర్నీస్ వల్ల కలిగేటువంటి కొంత స్ట్రెస్ అనేది వస్తుంది. కాకపోతే 14వ తేదీ మాత్రం మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు లేదా ఒక బిజినెస్కి పార్ట్నర్స్ కావాలనుకునేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఇక ఈ వారం కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే అన్నదానము లేదా చంద్రగ్రహం దగ్గర దీపారాధన లేదా అన్నపూర్ణాష్టకము రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అందులో ముఖ్యంగా 9, 10, 11 తేదీల్లో మీరు తీసుకునేటువంటి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ప్రోగ్రెస్ చూస్తారు కొంతవరకు చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏమిటంటే ఇక్కడ భాగ్యంలో బుధ గురువులు ఉన్నందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే మనకి ఈ సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా కొంతవరకు ఫలిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి 6లో ఉన్నందుకు కొంత మెడికేషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం, దాని గురించి కొంచెం ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దుర్గా అష్టోత్తరము మరియు కాళికాదేవి యొక్క అష్టోత్తరము లేదా కాలభైరవ అష్టోత్తరం చేసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. పంచమ రాహు వల్ల రకరకాల స్వప్నాలు రావడము, కొంచెం విదేశాల్లో ఉండే ఫ్రెండ్స్ కనెక్ట్ అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వృశ్చిక లగ్నము వృశ్చిక రాశి మీకు ఈ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే 8వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వివాహ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే 9, 10, 11 తేదీలు కూడా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 12, 13 తేదీలు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, 14వ తేదీ మీరు ఏదైనా అప్పు కోసం ప్రయత్నం చేసినట్లయితే ఆ యొక్క రుణ సంబంధించిన విషయాలు ఖచ్చితంగా మీకు అనుకూలిస్తాయి. అయితే ఇక్కడ అష్టమంలో గురువు వెళ్ళిపోయాడు అనేటువంటిది కొంతమంది భయపడుతూ ఉన్నారు, కానీ ఏమీ భయపడాల్సిన పని లేదు. అష్టమంలో ఉండే గురువు ధనస్థానాన్ని చూస్తాడు. అది కాకుండా ఇప్పుడు అష్టమాధిపతితో కలిసినటువంటి గ్రహస్థితి కాబట్టి ఏమిటి, గతంలో ఎవరికైనా అప్పులు ఇచ్చినవి లేకపోతే మీకు రావాల్సిన ధనము లేదా ఆకస్మికంగా ఏదైనా ధనము అనేటువంటిది ఇక్కడ సిద్ధిస్తుంది. అంటే ఇన్సూరెన్సెస్ మనీ రావడం కానివ్వండి, మీరు చేస్తున్న ప్రయత్నం అమ్మయ్య సడన్గా భలే వచ్చేలే సమయానికి అనుకునేటువంటిది చూస్తారు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వృశ్చికం వారికి అర్ధాష్టమ శని పోయింది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ నిర్ణయ స్థానంలో పంచమ స్థానంలో శని ఉన్నప్పుడు కొన్ని పనులు కొన్ని విషయాలు ఆలస్యంగా తీసుకునే నిర్ణయం, ఆలస్యంగా ఇచ్చే రెస్పాన్స్ వల్ల కొన్నిటిని మీరు కోల్పోతారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి.
అలాగే వృశ్చికం వారికి దశమ స్థానంలో కుజుడు కేతు ఉన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు. కానీ ఈ కేతువు ఎప్పుడైతే కలిశాడో కొంత స్ట్రెస్సు, గొడవలు, అదేవిధంగా గమనించుకున్నట్లయితే కొంతవరకు ఈ గొడవలు స్ట్రెస్తో పాటు చేస్తున్న ఉద్యోగంలోనే కొంతమందితో శత్రుత్వాలు ఏర్పడడం కూడా ఇస్తుంది, ఉన్నతి కూడా ఇస్తుంది. అవి కలగకుండా ఉండాలంటే నిత్యము ఒక ఉద్యోగం చేయడానికి ఆఫీస్కి వెళ్ళే ముందు కానివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు కానీ ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు మాత్రం ఒక్కసారి మనస్ఫూర్తిగా ఓం స్కందాయ నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః అనుకోండి, లేదా ఓం గణపతియే నమః, ఓం స్కందాయ నమః అని కూడా రెండు అనుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు మీ అంతటి మీరే వదిలేయడం, అబ్బాయి ఇవి ఎవరు ప్రయత్నం చేస్తారులే కొంచెం తెలియని ఒక వైరాగ్యం వస్తూ ఉంటుంది. బట్ డోంట్ వరీ, ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి ఉన్నటువంటి స్థితి, దాని తర్వాత దశమాధిపతి వెళ్ళి గురువుతో కలవడం ఇటువంటివన్నీ ఉన్నందుకు సడన్ చేంజెస్ వల్ల మంచి కూడా జరుగుతుంది దానివల్ల, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నాల్లో కొద్దిగా ఆలస్యం అవుతుంది, దాని గురించి టెన్షన్ పడకండి. లాంగ్ టర్మ్ షేర్సే పనికి వస్తాయి. పంచమ శని జరిగేటప్పుడు విదేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ పిఆర్ కోసం, గ్రీన్ కార్డ్ హోల్డింగ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, అక్కడ స్థిరపడాలనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయమే. ఇక వివాహ ప్రయత్నాల విషయంలో ఈ నెల అంత అనుకూలంగా లేదు. 6లో శుక్రుడు సంచరిస్తున్నందుకు, 7వ అధిపతి 6లో ఉన్నందుకు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము, కాలభైరవుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము ధనస్సు రాశి, ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో 2 శుభగ్రహాల యొక్క సంచారము, 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉండేటువంటి చంద్రుడి యొక్క సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే, చంద్రుడు 8వ తేదీ మీకు ఇచ్చే రిజల్ట్ రుణ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. కాకపోతే రుణాలకి కారకుడైన శుక్రుడు 5వ స్థానంలో ఉన్నందుకు రుణ మాఫీలు కానివ్వండి, రుణం క్లియర్ చేసుకోవడానికి ఇది అనుకూలించేటువంటి సమయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 8వ తేదీకి అసలు జాగ్రత్తగా ఉండండి. మరియు 9, 10, 11 తేదీలు మీరు ఏదైతే కొన్ని వ్యాపారాల్లో మదుపు పెడతారో, ఇన్వెస్ట్మెంట్స్ అంటాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 12, 13 తేదీలు సడన్గా చేంజెస్ అనేవి చూపిస్తున్నాయి. ఇక 14వ తేదీ మీరు రాజకీయ సంబంధించిన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటారు. మంచి నిర్ణయం తీసుకునేటువంటి యోగాన్ని 14వ తేదీ మీకు కలిగిస్తుంది. అయితే ఎప్పుడైనా సరే గురుబలం ఉన్నప్పుడు మీరు ఇన్ని రోజులు చేసినటువంటి ప్రయత్నానికి, ఇప్పుడు చేస్తున్న ప్రయత్నానికి మంచి ఫలితాలు ఉంటాయి. మరియు గురువు సప్తమ స్థానంలో సప్తమాధిపతితో కలిసి ఉన్నందుకు ఎప్పటి నుంచో సంబంధాలు కుదరట్లేదు అనుకునేటువంటి వారికి, ధనుర్లగ్నం వారికి సర్వసాధారణంగానే శుక్రుడు షష్టమ లాభాధిపతి ఆధిపత్య పాపి అవుతున్నందుకు ఇక్కడ ఇచ్చేటువంటి గురుబుధుల యొక్క కలయిక ఖచ్చితంగా మీకు వివాహ యోగాన్ని ఇవ్వడానికి అనుకూలిస్తుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి, మీరు కూడా ఏదైనా కొత్త కోర్సెస్ ఇద్దరు కలిసి ఏదైనా కొత్త కోర్స్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే ఈ ధనాధిపతి వెళ్ళి చతుర్థ స్థానంలో ఉన్నందుకు కొన్నిసార్లు చూడండి, స్టార్టింగ్ స్టేజ్లో అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడే తక్కువ దొరుకుతుంది. ఇది కంప్లీట్ అయ్యాక 10,000 అవుతుందండి స్క్వేర్ ఫీట్, ఇప్పుడు కాబట్టి మనకు 5,000, 6,000 దొరుకుతుందని మనం పే చేస్తూ ఉంటాం. ఒక్కోసారి 3-4 కూడా దొరుకుతూ ఉంటుంది. అటువంటి లాంగ్ టర్మ్గా పే చేసేటువంటి విషయాల్లో, కొనుగోలు చేసే విషయంలో ఒక్కసారి వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏమిటి, వాళ్ళు గతంలో ఎన్ని నిర్మాణాలు చేశారు, ఇది పర్ఫెక్ట్ అయిన కంపెనీయా, మన యాజమాన్యం ఎలాంటిది అనేటువంటివి కంప్లీట్గా తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే 4వ స్థానం అర్ధాష్టమ శని సమయంలో ఈ కన్స్ట్రక్షన్స్, గృహాలు, వాహనాలు కొనుగోలు చేసే అంశంలోనే తప్పు నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా పార్ట్నర్స్ వల్ల, జీవిత భాగస్వామి వల్ల ఒక సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. కాకపోతే లాంగ్ జర్నీ చేసేటప్పుడు, అందులో ముఖ్యంగా తండ్రి గారితో కలిసి వెళ్ళేటప్పుడు, లేదా తండ్రి గారి ఆరోగ్య విషయంలో, లేదా తండ్రి గారికి ఏదైనా బీపీ, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి వారితో మీరు ప్రయాణం చేసేటప్పుడు, లేదా వారు ఒక్కోసారి కొన్ని ఇళ్లలో ఎలా ఉంటుందంటే తండ్రి కొడుకే ఉంటారు కారణాల వల్ల. అలాంటప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి, అందులో ముఖ్యంగా టీచింగు, మరియు అదేవిధంగా ఈ యొక్క
బ్యాంకింగ్ రంగాల్లో, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 3లో ఉన్నందుకు కాస్త జర్నీస్ ఎక్కువగా అవుతూ ఉంటాయి మీకు గమనించినట్లయితే ఈ 2 సంవత్సరాలు కూడా. అయితే మనం చెప్పుకునేది వార ఫలితాలు కాబట్టి ముఖ్యంగా 8వ తేదీ తీసుకునే నిర్ణయాల విషయంలో, రాజకీయ నిర్ణయాలు కావచ్చు, సంతానం కోసం తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోండి. అదేవిధంగా 9, 10, 11 ఈ 3 రోజులు మీ సప్తమాధిపతి నీచ పొందుతున్నాడు కాబట్టి పార్ట్నర్స్ మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి విషయంలోని, జీవిత భాగస్వామితో మాట్లాడుకునేటువంటి విషయంలోని, వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని, సామాజికమైనటువంటి పనుల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ వారం వీలైనంత మటుకు, ఈ వారం అనే కాదు 2 నెలల పాటు వాహన గృహ సంబంధించిన కొనుగోలు చేయడము, కన్స్ట్రక్షన్స్ చేయడము, లేనట్లయితే కొన్ని టెక్నికల్ విద్యలు నేర్చుకునేటువంటి అంశాలలోని 1కి 4 సార్లు వాటిని పరిశీలన చేసి ఎంటర్ అవ్వడం మంచిది. అందులో ముఖ్యంగా తెలియక కొంతమంది ఏదైనా భూములు కొనుగోలు చేసి లిటికేషన్ ల్యాండ్స్ తీసుకుంటారు. 4వ అధిపతి కేతువుతో అష్టమంలో ఉన్నందుకు, మరియు తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని తప్పుడుగా, అంటే కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటాం ఒక్కోసారి మనం. అటువంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నాకు వదిలేస్తా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. అది చాలామంది చేస్తూ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి కొంతమంది తత్వాల వల్ల వచ్చి వీళ్ళతోనే కలిసి ఉండేదండి, పోతే పోయింది ఆస్తి అనుకుంటూ ఉంటాం. అటువంటిది రాంగ్ డెసిషన్స్ తీసుకొని వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క సంతానానికి విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. రుణ లాభం ఉంది, అంటే మీరు బ్యాంక్స్ నుంచి ఏదైనా రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఖచ్చితంగా వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త ఫ్యాట్ ఐటమ్స్ ఎక్కువ తినేటువంటి వారు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేటువంటి వారు, మకర లగ్నము లేదా మకర రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతివేగం పనికిరాదు. మరియు 14వ తేదీ కాస్త ప్రయాణ సూచనలు చూపిస్తున్నాయి. 8వ తేదీ ఉద్యోగరీత్యా ప్రయాణాలు, ఉద్యోగరీత్యా మార్పులు చూపిస్తున్నాయి. మరియు మరొక విషయం ఏంటంటే 8వ తేదీ కాస్త మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదైనా ప్రయాణాలు పెట్టుకోవడం కానివ్వండి, లేనట్లయితే కొంత ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలుకి, ఏదైనా వాహన గృహ సంబంధించిన కొనుగోలు చేయడానికి అనుకూలిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఈశ్వరారాధన, లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అష్టమ స్థానంలో కుజకేతువులు ఉన్నందుకు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయై నమః అని నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారికి ప్రధానంగా 8వ తేదీ ముఖ్యంగా మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో ఎమోషన్కి గురై కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు ప్రాపర్టీ విషయంలో, విద్యా విషయంలో. అదేవిధంగా కుంభం వారు 9, 10, 11 తేదీలు ఉద్యోగంలో చేంజెస్ అవ్వడము, ఉద్యోగంలో తొందరపాటు పడి ఎమోషన్కి గురై వదిలేయడం లాంటివి ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే 10, 11, 12 తేదీలు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. 14వ తేదీ విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అయితే ఇక్కడ పంచమంలో మీకు బుధుడు, గురువు ఉండి లగ్నాన్ని వీక్షిస్తున్నందుకు, ఏలిన నాటి శని నడుస్తున్నప్పటికీ గురుబలం ఉన్నప్పుడు అది చాలా మటుకు మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ గురువు బాగా సపోర్ట్ చేస్తాడు. దాంతోపాటు మనము చూడండి, మనకి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, పరిసరాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఒక్కోసారి వాటిని తట్టుకునే శక్తి వస్తుంది. ఆ రకంగా గురువు ఆ శక్తిని ఇస్తున్నాడు. కాకపోతే ధనస్థానంలో ఉన్నందుకు మనీ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. శని 2లో ఉన్నందుకు, సప్తమంలో కుజకేతువులు ఉన్నందుకు పార్ట్నర్స్ అంటే జీవిత భాగస్వామిని లేదా వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకునేటువంటి అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. 3వ అధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు ముఖ్యంగా సిబ్లింగ్స్కి ఎవరైనా ఎంపిక చేసుకునే విషయంలో కూడా, అంటే ఒక్కోసారి మీకే కాకుండా మీ యొక్క తోబుట్టువులకు కూడా ఫలానా సంబంధం బాగుంది అని మనం ఎంపిక చేస్తూ ఉంటాం. అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ లేదా జీవిత భాగస్వామి వేరే ప్రాంతానికి వెళ్ళడం, ఉద్యోగ వ్యాపార రీత్యా ఇటువంటివి బలంగా సూచిస్తున్నాయి. మీకు కష్టపడి, అంటే మీ అంతటి మీరు ఒక్కోసారి చూడండి, నా కష్టార్జితంతో కొనుక్కున్నామంటూ ఉంటాం, అటువంటి బలంగా చూపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఎప్పటి నుంచో
ఫలానా గృహం అమ్మాలి తద్వారా ధనం వస్తుందని ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది. సంతానానికి అనుకూలంగా ఉంది. సంతానం ప్రయత్నం చేయడానికి అనుకూలంగా ఉంది. సంతానానికి ఎప్పటి నుంచో కొంత విద్యా సంబంధించిన ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి మీ యొక్క సంతానానికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కాకపోతే సామాజిక, వ్యాపార, వివాహ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునే అంశంలో మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి, అన్ని విధాల బాగుంటుంది. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి ఏంటంటే లగ్నంలో శని సంచారం, ఏలినాడు శని జరుగుతుందనే ఒక భయం ఉంది. కాకపోతే ఈ వారం మీకు 8వ తేదీ కనుక తీసుకుంటే కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. 8వ తేదీ, అదేవిధంగా 8వ తేదీ కొన్ని ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ మూలంగా కొంత మంచి ఫలితాలు ఉన్నాయి. కాకపోతే 9, 10, 11వ తేదీలు నిర్ణయాలు, సంతానము, ప్రేమ వ్యవహారాలు, షేర్ మార్కెట్, ఈ 4 అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక చూసుకున్నట్లయితే 12, 13 తేదీల్లో కూడా కొంత వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మీకు ఇక్కడ శని రాశిలో ఉన్నందుకు కొంత నిందలు, ఏదైనా ఒక పని చేద్దామంటే ఆలస్యం అవ్వడం, ఇటువంటివి ఉంటాయి. కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగ అవకాశాలని, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కూడా ఇస్తుంది 12వ అధిపతి శని లగ్నంలో ఉన్నందుకు. వీటన్నిటికంటే కూడా మంచి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చతుర్థ భావంలో లగ్నాధిపతి, చతుర్థాధిపతి కలిసి ఉన్నాడు. దీనివల్ల ఏమిటంటే విద్యార్థులకి మంచి రిజల్ట్స్ రావడం, చక్కగా వాళ్ళు విద్య పట్ల ఆకర్షితులు అవ్వడం, విద్యా విషయంలో కాన్సన్ట్రేషన్ చేయడం, ఇటువంటివన్నీ ఉన్నాయి. పెద్దవారికి కనుక చూసుకున్నట్లయితే తక్కువ సొమ్ముకే మంచి గృహము, వాహనము, స్థలము కొనుగోలు చేయడము, ఎప్పటి నుంచో అయ్యో మేము ఫలానా గృహం కొనుగోలు చేద్దాం అనుకున్నాం, ఏంటోనండి డబ్బులుండి కూడా మాకు దొరకట్లేదు అనుకునేటువంటి వారికి ఇదొక మంచి విషయము చెప్పాలంటే. అదేవిధంగా మీనలగ్నం వారికి సర్వసాధారణంగానే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, తండ్రితోనే పూర్తిగా వాళ్ళ యొక్క జీవితం అనేది కనెక్ట్ అయి ఉంటుంది అని. అంటే ఏంటి, తండ్రి వల్లే బాగుపడడం, తండ్రి వల్లే కొన్ని లైఫ్లో కొన్ని ఇబ్బందులు రావడం, తండ్రి మూలంగానే వారికి మొత్తం కనెక్ట్ అయి ఉండడం వల్ల లైఫ్ అంతా చూస్తే వెనక్కి తిరిగి చూస్తే మొత్తం తండ్రే ఉంటాడు లైఫ్లో. అటువంటివన్నీ ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఆ స్థానంలోకి పిశాచ యోగం ఎంటర్ అయింది, పూర్వజన్మ కర్మస్థానంలో. అందుకని మనం ఏం భయపడాల్సిన పని లేదు. అంటే ఏమిటి, మనం భూమి మీద పుట్టాము అంటే ఎవరికో ఒకరికి రుణపడి ఉంటాం, లేదా వేరే వాళ్ళ రుణం మనం వేరే వాళ్ళకి మనం రుణపడి ఉండడము, మనకు వేరే వాళ్ళు రుణపడడము జరుగుతుంది ఖచ్చితంగా. అది మంచి చెడు రెండిట్లో. ఈ రుణం అనేటువంటి సమయానికి తండ్రి సంబంధించిన అంశానికి ఎప్పుడైతే కేతువు, కుజుడు కలుస్తున్నారో ఇంకొద్దిగా స్ట్రెస్, వాళ్ళ కోసం మీరు ఏదైనా తండ్రి గారి కోసం కొంచెం ఎక్కువ తపన పడడము, తండ్రి వల్ల కొంత స్ట్రెస్ అవ్వడం అనేది ఇస్తూ ఉంటుంది. దీన్ని చాలా తక్కువ దీంట్లో అనుభవించాలి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే కనుక మీరు చేయవలసింది కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన, కందులు, ఉలవలు దానంగా ఇవ్వడం చేయండి. కాకపోతే 4వ స్థానంలో ఉండేటువంటి బుధుడు, గురువు 12వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మంచి సమయమే ఇది. కాకపోతే అప్పులు ఇవ్వకండి. అప్పులు తీసుకునే విషయంలో కూడా తొందరపడి ఫలానా వాళ్ళ దగ్గర తీసేసుకోవడం, వాళ్ళు స్ట్రెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది 6లో కుజకేతువులు ఉన్నందుకు. కాకపోతే శత్రువుపై జయాన్ని ఇస్తుంది 6లో ఉండే కుజుడు, కేతు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఉద్యోగ అవకాశాలు, వ్యాపారంలో కొంతవరకు గ్రోత్, వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అయితే చాలామంది ఏంటంటే కాలసర్ప యోగం కూడా ఉంది అనుకుంటున్నారు. నేను దానికి వివరణ ఇస్తాను ఆఖరిలో. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు వీలైనంత మటుకు వాకింగ్, ఎక్సర్సైజెస్ చేయండి. రెగ్యులర్గా కాలభైరవ అష్టకము లేదా హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయండి. ఈ వీడియోలో చాలా అపోహలను తొలగించే దీని మీద నేను చెప్పబోతున్నాను. ఒకటి, వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు కేవలం పాయింట్స్ చూస్తున్నారు చాలామంది తెలియక. 18 పాయింట్లు కలిశాయి చేసేయండి, కానీ అది పూర్తిగా తప్పు. పాయింట్లు కొంతవరకు పనిచేస్తుంది, అసలు పనిచేయదని నేను చెప్పట్లే. కానీ అంతకంటే ముఖ్యంగా చూడవలసినటువంటి అంశం ఏమిటి అంటే వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాలు మిత్రులు అవుతున్నారా లేదా, దానివల్ల మనసులు కలుస్తాయి. రెండవది, వారిద్దరి జన్మజాతకంలో ఆకర్షణ, ఇద్దరు వ్యక్తుల మధ్య జీవితం సాగించాలని వాళ్ళిద్దరి మధ్య మనసులతో పాటు ఆకర్షణ కూడా కలవాలి. సో శుక్రకుజులు ఎక్కడున్నారు, సోల్మేట్స్ అంటూ ఉంటారు, అంటే ఇద్దరు రవిలు ఎక్కడున్నారు, రవిగ్రహం ఎక్కడెక్కడ ఉంది. అలాగే బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు ఎలా ఉన్నారు ఇద్దరి జాతకంలో. ఆ రకంగా ప్రతిదీ జీవుడు, కర్మ,
రాహు కేతువులు కాలమోక్ష కారకులు ఇవన్నీ చెక్ చేసుకొని దీంతో పాటు ప్రధానంగా మనం చూడవలసింది ఏమిటంటే అమ్మాయి జన్మజాతకంలో ఉదాహరణకి అమ్మాయినిచ్చి ఒక అబ్బాయికి చేస్తున్నాం. అప్పుడు అబ్బాయి జన్మజాతకంలో వివాహ జీవితం ఎలా ఉంది, లగ్నం ఎలా ఉంది, ప్రధానంగా ఆయన ఏమైనా శాడిస్ట్గా ఉన్నాడు అబ్బాయి. ఇది అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, ఇవాళ రేపు ఇద్దరు ఒక రకంగానే ఉంటున్నారు. సో శాడిస్టిక్ నేచర్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ లగ్నంలో, లగ్నం బాగుందా, ప్రేమపూర్వకంగా ఉంటారు, ఇవి ఫస్ట్ చెక్ చేయాలి. కొంతమంది తట్టుకునే శక్తి ఉంటుంది వాళ్ళ అవతల వాళ్ళంతా గట్టిగా ఉన్నా కూడా, అప్పుడు పర్లేదు. అలా ఈ అమ్మాయి బాగా సెన్సిటివ్, అబ్బాయి బాగా శాడిస్టిక్ అనుకోండి, చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా కుటుంబ స్థానము, సంతాన స్థానము, వివాహం తర్వాత ఉండే జీవితం, వివాహం తర్వాత ఉండే జీవితాన్ని 12వ స్థానంలో చూస్తారు. సో 12వ స్థానం కనుక 2 వివాహాలు సూచిస్తే, ఒకవేళ లవ్ మ్యారేజెస్ అయితే నేను చూసుకోవద్దని చెప్పాను, ఒకవేళ లవ్ మ్యారేజెస్ అయినా చూపించుకున్నట్లయితే ఇలా 2 వివాహాల యోగం ఉన్నప్పుడు అర్క వివాహము పురుషుడికైతే, స్త్రీలకైతే కుంభ వివాహం చేయించాలి. ఇది ప్రధానంగా చూసుకోండి. ఇందులో చాలామందికి ఉన్న అపోహలు ఏమిటంటే ఆశ్లేష నక్షత్రం మంచిది కదా, అత్తగారికి గండం, మూలా నక్షత్రం మంచిది కదా అనుకుంటూ ఉంటారు. అలాంటివి ఏమీ లేవండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ పర్సనల్ చార్ట్లో దశమ స్థానం పాడైతే, అదేవిధంగా అత్తగారి జాతకంలో కూడా గండ యోగాలు ఉంటేనే అత్తగారికి గండం, అదర్వైజ్ కాదు. మూలా నక్షత్రం అనగా అమ్మో ఏదో అయిపోతుంది ఇవన్నీ కాదు. మూలా నక్షత్రం మంచిది కాకపోతే సరస్వతీదేవి ఆ నక్షత్రంలో ఎందుకు పుడుతుందో ఒకసారి ఆలోచించండి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. జ్ఞానాన్ని ఇచ్చేటువంటి రాసుల్లో ఉన్నటువంటి చంద్రుడు మూలా నక్షత్రం అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఏలినాటి శని, కాలసర్ప యోగాల గురించి కూడా విపరీతంగా భయపడుతుంటారు జనాలు. ఆ భయాన్ని మరి కొంతమంది క్యాష్ చేసుకుంటారు కూడా. మీ భయమే మిమ్మల్ని ఇది చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రము ఏలినాటి శని వచ్చింది కాబట్టి నువ్వెందుకు పనికిరావు అని ఎక్కడా చెప్పలేదు. ఒక్కరిని చూపించమనండి, ఏలినాటి శని వచ్చింది, అర్ధాష్టమ శని వచ్చింది, అష్టమ శని వచ్చింది కూడా ఎందుకు పనికిరారు, కాలసర్ప యోగం ఉంది కాబట్టి ఎందుకు పనికిరారు అని ఎక్కడా చెప్పలేదు. ఏ శాస్త్రంలో, ఏ గ్రంథంలో, ఏ మహర్షి కూడా దాన్ని ఈ రకంగా వాళ్ళు రాయలేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏమిటి, ఏలినాటి శని వచ్చిందంటే మందత్వము, మనలోనే తెలియకుండా ఒక లేజీనెస్, ఎందుకంటే శని లేజీనెస్కి కారకుడు, మందత్వానికి కారకుడు, పోస్ట్పోన్ చేయడానికి కారకుడు. మనం ఏం చేస్తాం, సర్లే ఇవాళ పిలిచాడు కదా రేపు వెళ్దాం ఆఫీస్కి, వాళ్ళు పిలిచారు ఏదో వర్క్ మీద, రేపు పోదాం ఎల్లుండి పోదామని పెండింగ్ పెడతాం. వాళ్ళు ఏం చేస్తారు, మరి ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నప్పుడు ఇతనికి ఎందుకు ఇవ్వాలి మనం ఉద్యోగం, తీసేయండి ఇంకొని పెట్టుకుందాం అంటాం. అంటే ఏమిటి, మన నెగ్లిజెన్సీయే మన కొంప ముంచుతుంది ఏలినాటి శని వల్ల. అర్ధాష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శనిలో అయితే వీళ్ళు చేసేటువంటి ఏదైతే వర్క్స్ ఉంటాయో, అంటే పర్టికులర్గా చదువు విషయంలోని, కన్స్ట్రక్షన్స్ విషయంలోని, భూమి కొనుగోలు చేసే విషయంలో చూసుకొని కొనాలి. అష్టమ శని అయితే ఆల్ ఆఫ్ సడన్ థింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, అది ముఖ్యంగా జాగ్రత్త పడాలి. అయితే చాలామందికి ఇక్కడ ఉండే అపోహ ఏమిటంటే ఏలినాటి శనిలో పెళ్లి చేసుకోవచ్చా, ఏలినాటి శనిలో ఇల్లు కొనవచ్చా, ఏలినాటి శనిలో నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చా, ఉద్యోగం పోతుందేమో. నేను ఒకటే చెప్తా చూడండి, లేట్ అవుతాయి, స్ట్రెస్ఫుల్గా అవుతాయి, అంతేగాని మిమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే నేను చాలా వీడియోలో చెప్పాను, ఏలినాటి శనిలోనే గొప్ప గొప్ప వాళ్ళందరూ పిఎంలు సీఎంలు అయ్యారయ్యా. చంద్రబాబు నాయుడు గారు, పిఎం మన మోడీ గారు, ఆయన ఏలినాటి శని, అర్ధాష్టమ శని 2 శనిలోనే ఆయన పిఎంగానే ఉన్నారు, ఒకసారి ఆలోచించండి. అలాగే జగన్ గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఉదాహరణ, ఏమంటే గొప్ప గొప్ప వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్స్ మనకు తెలుసు, కామన్ మ్యాన్ లైఫ్ మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు. కాకపోతే మీకు ఇవి చెప్తే మీరు మీకు సర్కిల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఏలినాటి శనిలో వాళ్ళు ఎంత గొప్పగా ఎదిగారు, స్ట్రెస్ ఉంటుంది, నేను ఉండదు అని చెప్పట్లే. కాకపోతే ఆ స్ట్రెస్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనకు జ్వరం వస్తుందండి, జ్వరం వచ్చిందని బాధపడతామా, కాళ్ళ నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది బాధపడం కా మనం, దానికి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో వేసుకుంటాం. అలాగే ఔషధం ఎంత ముఖ్యమో, ఏలినాటి శని ఉన్నప్పుడు చక్కగా మీరు హనుమాన్ ఆలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లేదా గణపతి ఆలయం లేదా అమ్మవారి ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళండి. మీరే 100% చక్కటి ఫలితాలు మీరు చూస్తారు. ఎక్కడా కూడా అసలు ఏలినాటి శని జరుగుతున్న ఫలితమే మీకు కనబడదు. అలాగే రెండవ విషయం ఏమిటంటే ఈ కాలసర్ప యోగాలు కూడా జన్మజాతకానికి అప్లై చేయకూడదు. కేవలం గోచారంలో అంటే దేశకాల పరిస్థితుల గురించి చెప్పడానికి మాత్రమే ఈ కాలసర్ప యోగాలు చెప్పారు. ఇది భయపెట్టేసి మీరు భయపడిపోయి అమ్మో ఏదో అవుతుందని అనుకుంటున్నారు. దీనికి ఒకవేళ సరే మీకు అంతగా భయం ఉంది, చక్కగా మీరు ఏం చేస్తారంటే రోజు కాలసర్ప యోగం ఉందనుకుందాం, అది పనిచేయదని చెప్తున్నా, అయినా మీ భయం పోగొట్టడని చెప్తున్నాను.
గణపతిని దుర్గని అనుక్షణం తలుచుకోండి, మీకు ఆ దోషమే ఉండదు. ఒకటి. రెండవది, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. ఇంకా ఎక్కువ ఉందండి, మీకు తెలియట్లేదు. కొంతమంది అంటుంటారు, అయ్యా నీకు దానివల్ల కాదు అంటే, లేదండి నాకు చాలా ఇబ్బంది పడ్డాను, నాకు కాలసర్ప దోషం వల్లే అంటూ ఉంటారు ఎంత చెప్పినా కూడా. అలా ఉంటే చక్కగా 6 నెలలకు ఒకసారి కాళహస్తి వెళ్ళండి. ఆ ఈశ్వరానుగ్రహము, రాహుకేతువుల యొక్క అనుగ్రహంతో మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి గుడి ఉంది కాలసర్ప యోగము, కాబట్టి అది కూడా ఎక్కడ మిమ్మల్ని ఆపదు. జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది మార్గనిర్దేశం చేసుకోవడానికి ఉంది. ఎటువైపు వెళ్ళాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఏ పనులు చేయాలి, ఎప్పుడు నేను ఎందులోకి వెళ్తే నేను సక్సెస్ అవుతాను, ఇటువంటి వాటి కోసం ఉంది. కానీ ఏదో మనం భయపడుతూ ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా ఉండడానికి కాదు. శ్రీమాత్రే నమః.